హై ఫ్రెండ్స్ ఓటీటీ నొక్కిస్తున్న టాప్ 7 మూవీస్ అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఈ సిరీస్ ని అస్సలు మిస్ చేసుకోవద్దండి ఫ్రెండ్స్. అలాగే చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ అయితే కొట్టడం లేదు. తప్పకుండా వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. లిస్ట్ లో నెంబర్ 1 ఎక్స్ ని ఒక శాపం వల్ల భూమి మీద మన ఎక్స్ ని తిరుగుతూ ఉంటుంది. భూమి నుండి తన లోకానికి తిరిగి వెళ్ళాలంటే తనకున్నటువంటి శాపాన్ని కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవాల్సి అయితే ఉంటుంది. తనకున్నటువంటి టాస్క్ ఏంటి అంటే 100 మంది మగవాళ్ళను చంపేసి తన లోకానికి వెళ్ళాలని ఒక శాపం అయితే ఉంటుంది. అందులో 99 మంది మగవాళ్ళను తన అంద చందాలతో పిచ్చి వాళ్ళని చేసి చంపేయడం అయితే జరుగుతుంది. ఇక ఫైనల్ గా ఉన్నటువంటి టాస్క్ ఏంటంటే ఒకరినైతే చంపాల్సి ఉంటుంది. ఈ టాస్క్ అంత ఈజీగా అయితే ఉండదు, ఎందుకంటే తను ఒరిజిన్ అయి ఉండాలి. అలాగే మన ఎక్స్నికి అలాంటి రూపంలో కృష్ణ అనే వ్యక్తి అయితే దొరుకుతాడు. అతను కంప్లీట్ గా ఫ్యామిలీ మ్యాన్ అని చెప్పుకోవచ్చు. వీరిద్దరి మధ్య ఉండే స్టోరీకి అయితే మనకు ఈ సిరీస్ అయితే చూపెట్టడం జరిగింది. హర్రర్ అండ్ థ్రిల్లర్, అలాగే ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగా అలాగే మీ ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే సిరీస్ చూడాలి అనుకునే వారికి ఈ సిరీస్ చాలా బాగా అయితే నచ్చుతుంది. ఈ సిరీస్ తెలుగు లాంగ్వేజ్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అయితే ఉంది. ఈ సిరీస్ని మీ ఫ్యామిలీతో స్కిప్ అయితే చేసుకోండి. లిస్ట్లో నెంబర్ 2 గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. రీసెంట్గా వచ్చినటువంటి మన విశ్వక్సేన్ అన్న మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ థియేటర్లో యావరేజ్ టాక్ని అయితే సొంతం చేసుకుంది. కానీ ఇప్పుడు ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ని కొల్లగొడుతున్నటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. తెలుగులో మీ ఫ్యామిలీతో కలిసి ఈ సండేన ఒక మంచి మూవీ చూడాలి అనుకునే వారికి ఈ మూవీ చాలా బాగా అయితే నచ్చుతుంది. ఈ మూవీలో మన హీరో జీరో టు హీరో ఎలా అయ్యాడు అనేది చాలా సూపర్గా అయితే చూపెట్టడం జరిగింది. కాన్సెప్ట్ చాలా పాతదైనప్పటికీ చూపించిన విధానం చాలా బాగా అయితే ఉంటుంది. ఓసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. ఈ మూవీ యొక్క సెకండ్ హాఫ్ తో పోలిస్తే ఫస్ట్ హాఫ్ చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది. ఓసారి లుక్ అయితే వేసుకోండి. మరి లిస్ట్లో నెంబర్ 3 లవ్ మొక్టైల్ 2. కన్నడ నుంచి వచ్చినటువంటి మరొక తోపు మూవీ అని చెప్పుకోవచ్చు. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాలి అనుకునే వారికి ఈ మూవీ సూపర్ గా అయితే ఉంటుంది. మంచి కామెడీతో లవ్ తో వచ్చినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. మరి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అన్నట్లయితే హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీగా అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్ లో అయితే ఉంది. మరి ఎక్కడ చూడాలి బ్రో అన్నట్లయితే మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కింద ఇవ్వడం జరిగింది. నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. ఈ మూవీని మీకు ఎలా చూడాలి అనేది చెప్పడం అయితే జరుగుతుంది. లిస్ట్ లో నెంబర్ 4 ద కీ గేమ్. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్ లో అయితే ఉంది, కానీ ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి అస్సలు వాచ్ చేయకండి. ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ అయితే చాలా అయితే చూపెట్టడం జరిగింది. కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఒక గేమ్ అయితే ఆడతారు. ఈ మూవీని మీకు ఫుల్ టైం పాస్ మూవీగా, అలాగే ఆటగాళ్లకు ఈ మూవీ చాలా బాగా నచ్చే మూవీగా అయితే మీ ముందుకు తీసుకొచ్చానని చెప్పుకోవచ్చు. మంచి మసాలా మూవీ. ఈ సండే నా చూడాలి అనుకునే వారికి ఈ మూవీ చాలా బాగా అయితే నచ్చుతుంది. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. ఓసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. ఈ మూవీలో ఒక కీ గేమ్ అయితే ఆడతారో ఆ కీ ఎవరికి దొరికితే ఆ రోజు మొత్తం ఏం చేస్తారు అనేది ఆటగాళ్ళకు మాత్రమే తెలుసు. అలాంటి వారు ఈ మూవీని అసలు మిస్ చేసుకోవద్దండి. మరి అలాగే మన ఛానల్లో ఇలా మూవీ రికమెండేషన్కి సంబంధించి చాలా వీడియోలు అయితే చేయడం జరిగింది. వాటి యొక్క లింక్ కూడా కింద అయితే ఇవ్వడం జరిగింది. ఓసారి డెఫినెట్గా చెక్అవుట్ అయితే చేసుకోండి. అలాగే ఈ మూవీస్ని మీరు ఫ్రీగా చూడాలి అన్నట్లయితే మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద ఇవ్వడం జరిగింది. నాకు మెసేజ్ అయితే చేయండి. మీకు ఎలా చూడాలి అనేది చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే రీసెంట్గా కల్కి ట్రైలర్కి సంబంధించి ఒక అద్దరిపోయే బ్రేక్ డౌన్ వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా కింద ఉంటుంది. ఓసారి తప్పకుండా వాచ్ అవుట్ అయితే చేసుకోండి. లిస్ట్లో నెంబర్ 5 కోటా ఫ్యాక్టరీ. ఇదొక సూపర్ సిరీస్గా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఐఎంబిలో అద్దరిపై రేటింగ్తో దూసుకెళ్తున్నటువంటి సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్ రీసెంట్గా తెలుగు లాంగ్వేజ్లో మనకు 2 సీజన్లుగా నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది. ఇలాంటి తోపు సిరీస్ని మీరు అసలు మిస్ కాకండి. ఈ సిరీస్ని మీకు హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ అలాగే మీకు ఏమైతే డ్రీమ్స్ ఉంటాయో అలాంటి డ్రీమ్స్ ఉన్న వాళ్ళు ఇలాంటి సిరీస్ని అసలు మిస్ చేసుకోవద్దండి. మరి ఈ సిరీస్ని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అన్నట్లయితే హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే సిరీస్గా అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. లిస్ట్లో నెంబర్ 6 పరువు. ఇదొక తెలుగు సిరీస్గా అయితే మన ముందుకు రావడం జరిగింది. ఈ సిరీస్ని మీ ఫ్యామిలీతో కలిసి స్కిప్ అయితే చేసుకోండి. ఈ సిరీస్లో చాలా బూతులు అయితే మాట్లాడడం జరిగింది. అందువలన ఈ సిరీస్ని ఒంటరిగా లేదంటే మీ ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే సిరీస్గా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. సిరీస్ కాస్త స్లోగా ఉన్నప్పటికీ ఓవరాల్గా సిరీస్ చూసినప్పుడు ఒక మంచి ఫీల్ అయితే కలిగిస్తుంది. ఈ సిరీస్ తెలుగు లాంగ్వేజ్లో G5 అయితే ఉంది. ఓసారి లుక్ అయితే వేసుకోండి. ఇక ఫైనల్గా లిస్ట్లో నెంబర్ 7 హిట్ మ్యాన్. మన రోహిత్ శర్మ హిట్ మ్యాన్ కాదండి, ఆటగాడు హిట్ మ్యాన్. ఈ మూవీలో మన హీరో ఒక కిల్లర్. ఒక సమయంలో మన హీరోయిన్లు అయితే కలిశాక తన లైఫ్ టోటల్గా చేంజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. మన హీరోకి ఒక ఛాలెంజర్, ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ టాస్క్ని మన హీరో చేశాడా లేదా, ఆ టాస్క్
టాస్క్ ఏంది అనేది మీరు మూవీలో అసలు మిస్ కాకండి. ఈ మూవీని కూడా మీ ఫ్యామిలీతో స్కిప్ అయితే చేసుకోండి. ఒంటరిగా లేదంటే మీ ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీగా అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. లవ్, రొమాన్స్, క్రైమ్ ఇలాంటి కాన్సెప్ట్తో వచ్చినటువంటి ఒక మంచి మూవీ, అలాగే మసాలా మూవీ చూడాలి అనుకునే వారికి ఈ మూవీ చాలా బాగా అయితే నచ్చుతుంది. ఈ మూవీ కూడా తెలుగు లాంగ్వేజ్లో నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది. ఓసారి డెఫినెట్గా మసాలా లవర్స్, ఆటగాన్లు మిస్ చేసుకోవద్దండి. మరి ఇక ఫైనల్గా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి లేటెస్ట్ వీడియోలతో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది.